మార్కెట్‌లో గోల్డ్ రేట్ అనేది సడెన్‌గా వేలకు వేలు ఎలా తగ్గింది? ఎందుకు తగ్గింది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ గైస్. బంగారంని ఓన్లీ నేచురల్ గోల్డ్‌గానే చూస్తారు చాలామంది. అంటే ఓన్లీ మైనింగ్ చేస్తేనే బంగారం దొరుకుతుంది, లేకపోతే దొరకదు అని చాలామంది అనుకుంటారు. కాకపోతే మనకు తెలియని విషయం ఏంటంటే బంగారాన్ని మనం ఆర్టిఫిషియల్‌గా కూడా తయారు చేయొచ్చు. అది ఎలా అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వాల్యూస్‌ని మారుస్తూ అండ్ వాటి యొక్క అటామిక్ వాల్యూస్‌ని తగ్గిస్తూ, పెంచుతూ, న్యూట్రాన్స్‌ని కలుపుతూ ఇలా మార్చవచ్చు. అలా మార్చే బంగారాన్ని సింథటిక్ గోల్డ్ అంటారు. లేదా ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటారు. ల్యాబ్ గ్రోన్ అండ్ సింథటిక్ గోల్డ్ అంటే ఇది భూమిలో దొరికే సహజ బంగారం కాకుండా ల్యాబ్‌లో తయారు చేసే బంగారం. దాన్నే సింథటిక్ బంగారం అని అంటారు. 1924లో జపాన్‌కు చెందిన ఫిజిక్స్ సైంటిస్ట్ హంటారో నగోవకా అనే వ్యక్తి మెర్క్యూరీని న్యూట్రాన్స్‌తో బొంబార్డింగ్ చేసి గోల్డ్‌ని కనుక్కున్నారు. ఈ గోల్డ్‌ని కనుక్కున్నారని అప్పట్లో చాలా ప్రచారాలొచ్చాయి. కానీ అందులో వాస్తవం ఎంతుందా అనేది ఎవరికీ తెలీదు. కాకపోతే న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యుటేషన్‌కి ఇదే ఫౌండేషన్‌గా మారింది. కానీ ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోలేదు. ఆయన మొదలుపెట్టిన ఆ ప్రయత్నాలు సింథటిక్ గోల్డ్ క్రియేషన్‌కి పునాదిగా మారింది. మళ్ళీ 1980లో అమెరికాకు చెందిన నోబెల్ ప్రైజ్ విన్నర్ గ్లెన్ సీబర్గ్ అనే సైంటిస్ట్ అమెరికాలోని లారెన్స్ బర్క్లీ నేషనల్ లాబొరేటరీలో బిస్మత్ ఎలిమెంట్ నుంచి బంగారం తయారు చేశారు. ఈయన తయారు చేసిన బంగారం సక్సెస్ అయింది. దాంతో ప్రపంచం మొత్తం దద్దరిల్లింది. బంగారాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయొచ్చా అనుకోని. కాకపోతే ఈయన తయారు చేసిన బంగారం సక్సెస్ అయినప్పటికీ దాని యొక్క పరిమాణం చాలా తక్కువగా వచ్చింది. కంటికి కూడా కనిపించినంత తక్కువగా. కానీ దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు మాత్రం అప్పట్లో ఉండే 1 గ్రామ్ బంగారం రేటు కన్నా కొన్ని $1 ట్రిలియన్ ఎక్కువ అని ఆయన చెప్పారు. 20th సెంచరీలో జరిగిన ప్రయత్నాల కంటే ముందే ఆల్కెమిస్టులు అనే సైంటిస్టులు చాలా మంది ఇనుమును బంగారంగా మార్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ సైంటిఫికల్లీ ఇట్ వాజ్ నాట్ ప్రూవెన్, బట్ ఇట్స్ పాసిబుల్ త్రూ ఓన్లీ అటామిక్ ఎక్స్పెరిమెంట్స్ అని ప్రూవ్ అయింది. ఈ టాపిక్ కాసేపు పక్కన పెడితే మనందరికీ దిమ్మ తిరిగే విషయం ఇంకోటి ఏంటంటే రీసెంట్గా 2025లో మేము బంగారాన్ని తయారు చేసామనేసి CERNకు చెందిన ఎలైస్ కొలాబరేషన్ అనే సంస్థ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసింది. CERN అంటే యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అందులోని లార్జ్ హ్యాడ్రిన్ కాల్డర్ సైంటిస్టులు 2025 మేలో లెడ్ ను బంగారంగా మార్చామనేసి అఫీషియల్గా బయటికి అనౌన్స్ చేశారు. బంగారాన్ని తయారు చేసే ప్రాసెస్ ని న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్ అని పిలుస్తారు. వాళ్ళు ఈ ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే దిస్ ఫుల్ఫిల్స్ ద ఏన్షియంట్ డ్రీమ్ ఆఫ్ ఆల్కిమీ యూజింగ్ మోడర్న్ ఫిజిక్స్ అని చెప్పారు. వీళ్ళు లెడ్ ని గోల్డ్ గా ఎలా మార్చారు అంటే లెడ్ యొక్క అటామిక్ వాల్యూ అనేది 82 అండ్ అలాగే గోల్డ్ యొక్క అటామిక్ వాల్యూ అనేది 79. వీళ్ళు లెడ్ ఐసోటోప్స్ ని బొంబార్డింగ్ చేసి 3 ప్రోటాన్స్ ని కోల్పోయేలా చేశారు. ఎప్పుడైతే లెడ్ 3 ప్రోటాన్స్ ని కోల్పోతుందో వెంటనే దాని యొక్క అటామిక్ వాల్యూ అనేది 79 గా మారిపోతుంది. ఆ విధంగా లెడ్ అనేది గోల్డ్ గా చేంజ్ అయ్యింది. ఇదే న్యూక్లియర్ ఫిజన్ బొంబార్డింగ్ ని యూజ్ చేసి ఓపెన్హైమర్ అటామిక్ బాంబ్స్ ని క్రియేట్ చేశారు. అవి క్రియేట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా హిరోషిమా నాగాసాకి అనేవి ఎంతో కొంత సఫర్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి.